ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ క్షేమంగా మేలుతో దీవెనతో ఆశీర్వాదముతో ఉండాలని ఆ మహాత్ముడైన సర్వశక్తుడైన సర్వాధికారి అయిన దేవుడు మనందరి విషయమై అపేక్షిస్తున్నాడు. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 21 అధ్యాయం 29 వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకొనును. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఒకడు భక్తిహీనుడు, రెండోవాడు యథార్థవంతుడు. భక్తిహీనునికి ఏదైనా మేలు మంచి విషయాన్ని మనం చెప్పి ఇలాగ నడిస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని అతనికి ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని బోధిస్తే అతడు ఇష్టపడడు, దాన్ని అనుసరించడు. ఎందుకయ్యా అనుసరించట్లేదని అంటే ముఖం మార్చుకుంటాడు. ఇది భక్తిహీనుని యొక్క లక్షణం. భక్తిపరుడు యొక్క లక్షణం ఏంటంటే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడంట. అంటే తనకు నువ్వు సరిగ్గా ఉండట్లేదే, తేడాగా ఉంటున్నావు, నీలో కొద్దిగా అక్రమం కనబడుతుంది, అవివేకం కనబడుతుందని మనము యథార్థవంతుడికి లేదా భక్తుడికి మనం చెప్పినట్లయితే వాడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. దేవుని వాక్యములో మనం చూసే సత్యం అదే. భక్తిహీనుడేమో చక్కపరుచుకునుడు బదులు ముఖం మార్చుకుంటాడు. నన్ను ఎలాగంటాడా, నేను అక్రమస్తుని అంటాడా, నేను మూర్ఖుణ్ణి అంటాడా, నాలో తప్పు ఉందంటాడా అని వ్యసన పడిపోతూ ముఖం మార్చుకుంటాడు. భక్తిపరుడైతే ఏం చేస్తాడంటే నిజమే, నేను అక్రమస్తున్నే, తెలివి తక్కువ వాడిగా ప్రవర్తించాను, దారి తెప్పాను అని తన ప్రవర్తన గురించి ఆలోచించుకొని చక్క చేసుకుంటాడు. దేవుని వాక్యములో అలాగున భక్తిహీనుడైనటువంటి సౌలుకి చెప్తే ముఖం మార్చుకున్నాడు. అలాగే భక్తిపరుడు యథార్థవంతుడైనటువంటి దావీదుకి చెప్తే తన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది క్రమశిక్షణ కలిగి తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ముఖం మార్చుకునేవాడు భక్తిహీనుడు. సౌలు ముఖాన్ని మార్చుకున్నాడు, కయీను ముఖాన్ని మార్చుకున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే ఆహాబు కూడా ముఖాన్ని మార్చుకున్నవాడే. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే దావీదు చెప్పబడిన పొరపాటు, తప్పిదము, దారి తప్పిన విషయాన్ని చెప్తే ముఖం మార్చుకోకపోగా చక్కపరుచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. మన జీవితంలో ఆలోచిద్దాం, అలాగున నడుచుకోవడానికి భక్తిహీనుడిగా కాకుండా యథార్థవంతుడిగా లేదా భక్తిపరుడిగా మన జీవితాన్ని బాగు చేసుకొని మన పెద్దలు చెప్పేది, గురువులు చెప్పేది, సేవకులు చెప్పేది గ్రహించుకొని, లేదు వీళ్ళందరికంటే విలువైనది దేవుని వాక్యం చెప్పే విషయాన్ని గ్రహించి మన ప్రవర్తనను మార్చుకొని ప్రభువును వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామం కొరకు వందనాలని వాక్యమును ముద్రించి ప్రజల హృదయాల్లో కార్యాన్ని చేసి విన్నవారికి వివేచన, గ్రహింపు దయచేయమని, పరిచర్యకు ముద్ర వేయమని, ఆశీర్వాదం కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.